రెడ్డిగా పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ సైతం కసరత్తు షురూ చేసింది. రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం రెండో రోజు బీజేపీ స్టేట్ ఆఫీసులో కొనసాగుతోంది. రాష్ట్ర నేతలతో ఇన్ఛార్జీలు చుగ్ బన్సాల్ కీలక సూచనలు ఇస్తున్నారు. మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెలలోనే ప్రధాని మోదీ 2 బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో సభలు పెట్టే యోచనలో ఉన్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని కూడా వేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఇన్ఛార్జీలను ప్రకటించింది. సమన్వయంతో ఈ ఎన్నికల్లో పనిచేయాలని రాష్ట్ర నేతలకు బీజేపీ ఇన్ఛార్జీలు చుగ్ బన్సాల్ సూచించారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కసరత్తు షురూ చేసింది. రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం రెండో రోజు బీజేపీ స్టేట్ ఆఫీసులో కొనసాగుతోంది. రాష్ట్ర నేతలతో ఇన్ఛార్జీలు చుగ్ బన్సాల్ కీలక సూచనలు ఇస్తున్నారు. మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెలలోనే ప్రధాని మోదీ 2 బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో సభలు పెట్టే యోచనలో ఉన్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని కూడా వేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఇన్ఛార్జీలను ప్రకటించింది. సమన్వయంతో ఈ ఎన్నికల్లో పనిచేయాలని రాష్ట్ర నేతలకు బీజేపీ ఇన్ఛార్జీలు చుగ్ బన్సాల్ సూచించారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ మనకు శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశంలో ఏమి చర్చిస్తున్నారు? పార్లమెంటు ఎన్నికల మీద ఈరోజు బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఎట్లా ప్రచారం నిర్వహించాలి అనేటువంటి విషయాల మీద విస్తృతంగా చర్చిస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక 2 బహిరంగ సభలకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. ఒకటేమో ఉత్తర తెలంగాణలో, మరొక బహిరంగ సభ దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి జన సమీకరణ, అట్లనే మోడీ సభలను సక్సెస్ చేయడం, తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు కేడర్ను అంతా సిద్ధం చేసే విధంగా ఈ 2 బహిరంగ సభలను ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇక దీంతోపాటు ప్రచారానికి సంబంధించి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు ఉంటాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ఎట్లా సమాయత్తం కావాలి, ఎట్లా సన్నద్ధం కావాలి అనేటువంటి విషయాల మీద కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అట్లనే ఈసారి కూడా ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసుకొని ప్రజలకు వెళ్ళబోతున్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా ఒకటి మోడీ బహిరంగ సభలకు సంబంధించి 2 బహిరంగ సభలు ఏర్పాటు చేయాలంటున్న నిర్ణయం ఒకటైతే, మరోవైపు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలకు సంబంధించినటువంటి అంశం మీద, ఈ 2 అంశాల మీద కూడా చర్చించినట్టు తెలిసింది. మరోవైపు నేతల మధ్య కొంత గ్యాప్ ఉంది. చాలామంది ముఖ్య నేతలకు మధ్య గ్యాప్ నెలకొనడంతో కొంత కేడర్లో కూడా కొంత అయోమయం నెలకొన్నది. ఎందుకంటే బీజేపీ టార్గెట్ పెట్టుకున్నటువంటి సీట్లు 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. గత నెల 28వ తారీఖున అమిత్ షా తెలంగాణకు వచ్చి రంగారెడ్డి జిల్లా కొంగరకల్లంలో ఒక సమావేశం నిర్వహించారు. అందులో మండల అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు వాళ్ళందరితో కూడా సమావేశమయ్యారు, దిశానిర్దేశం చేశారు. సో ఆ సందర్భంగా 10 పార్లమెంట్ సీట్లను గెలిపే లక్ష్యంగా మీరు టార్గెట్ పెట్టుకోవాలని చూశారు. 35% మేర ఓట్లు సాధిస్తే కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ టార్గెట్ పెట్టుకోమని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు, పలు సూచనలు చేశారు. సో ఈ అన్ని అంశాల మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. మెయిన్గా ఎక్కడెక్కడ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 10 పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలనేటువంటి టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి ఆ 4 పార్లమెంటుతో పాటు మిగతా పార్లమెంట్లలో ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది అనేటువంటి విషయాల మీద కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించారు. కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పాటు 17 ఎంపీ సీట్లు ఉంటాయి. 17 ఎంపీ సీట్లకు ఇన్ఛార్జీలు నియమించారు. ఇన్ఛార్జీలంతా కూడా రేపటి నుంచి ఆయా పార్లమెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు ఒక కసరత్తు జరుగుతుంది. ఒక సన్నద్ధత, ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఎలా ఉండాలనే దాని మీద ఈరోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సాల్, అట్లనే తరుణ్ చుగ్, 2 నేతలు కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్య నేతలతోటి సమావేశమయ్యారు. సుదీర్ఘంగా 4-5 అంశాల మీద చర్చించారు. ఒకటి
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం, దీనికి సంబంధించి కొన్ని కమిటీలను నియమించుకుంది. అట్లనే కొత్త ఓటర్లకు సంబంధించి 18 ఏళ్ళు నిండినటువంటి ఓటర్ల కోసం నవయువ ఓటర్ల కమిటీతోటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇంకా మహిళా అట్లనే స్వచ్ఛంద సంస్థలు వీటితోటి ఒక సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో కాబట్టి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అట్లనే బస్తీలలో పర్యటనల పేరుతోటి కూడా ఒక కమిటీని ఇట్లా ఒక 6 కమిటీలు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యంగా మరొక కీలక అంశం ఏంటంటే ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి చాలామందిని ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం నుంచి అయోధ్య తీసుకువెళ్లేందుకు కూడా బీజేపీ ఒక కార్యాచరణ రూపొందిస్తుంది. చాలామంది అయోధ్య చూడాలనుకుంటారు, రామ మందిరాన్ని చూడాలనుకుంటారు. కాబట్టి పార్లమెంటుకు ఒక ట్రైన్ ఏర్పాటు చేసి తీసుకుపోయేందుకు ఒక కమిటీని కూడా నియమించారు. సో ఇట్లా ఒక 6 కమిటీలు ఉన్నాయి. వాటితో పాటు ఇక ఈరోజు చర్చించినటువంటి అంశాల్లో మోడీ తోటి ఒక 2 బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఒకటి ఉత్తర తెలంగాణలో ఒక బహిరంగ సభ, అట్లనే దక్షిణ తెలంగాణలో కూడా ఒక బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. మరోవైపు ఎన్నికల మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి కమిటీల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు నేతల మధ్య సమన్వయం, తర్వాత ఈసారి కాంగ్రెస్కు అట్లనే బీజేపీకి మధ్య మాత్రమే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుందనేటువంటిది చర్చ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్కు ధీటుగా ఉండాలి, మెజారిటీ పార్లమెంటు సీట్లను భారతీయ జనతా పార్టీ గెలిచేలా వ్యూహాలు రూపొందించుకోవాలి. తర్వాత క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పార్టీని, తర్వాత పోలింగ్ బూత్ కమిటీలను, తర్వాత శక్తి కేంద్రాలను, పన్న ప్రముఖులను ఎక్కడెక్కడైతే పూర్తిగా ఏర్పాటు చేయలేదో వాటిని నియమించుకోవడం. తర్వాత ఇప్పటికే ఆయా పార్లమెంట్లకు కూడా చాలామంది ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు, కొంతమంది విస్తారకులు ఉన్నారు. తర్వాత సీనియర్ నేతలందరితో కూడా కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కార్యాచరణ జరుగుతుంది. సో మొత్తానికి ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. మెజారిటీ పార్లమెంట్ సీట్లను అంటే ఒక డబల్ డిజిట్గా చెప్తున్న 10 పార్లమెంట్ సీట్లను గెలిచేలా ఒక వ్యూహంతో అయితే భారతీయ జనతా పార్టీకి ముందుకు వెళ్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఒక ప్రకటన చేసింది. సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దింపేటువంటి ఒక ప్లాన్ను వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ధీటుగా ఉండాలంటే మోడీని ఇక్కడ ఖచ్చితంగా ప్రచారంలోకి దించాలి. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఖచ్చితంగా 10 పార్లమెంట్ సీట్లను గెలుచుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇక మరొక అంశాన్ని మీద కూడా తెర మీదకి తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ. 2014-18లో బీఆర్ఎస్కు ప్రజలు ఓటేశారు, మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సో ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మొత్తంగా భారతీయ జనతా పార్టీ వైపు ఓటర్లంతా తిప్పుకున్నటువంటి ఒక కార్యాచరణ చేయబోతున్నారు. మోడీకి ఓటు వేయాలి, ఇంటింటికి రాముడు ఊరూరికి మోడీ పేరుతోటి ఒక కార్యక్రమం, ఒక క్యాంపెయిన్ లాగా వెళ్ళాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నారు. సో మొత్తం ఒక 5-6 అంశాల మీద ఈరోజు సుదీర్ఘంగా చర్చించారు. ఇంకా సాయంత్రం వరకు ఈ మీటింగ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి ఒక తేదీలను కూడా ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.